ఆడియన్స్ చెప్పారా ఇలా చేయమని? ఆడియన్స్ జస్ట్ లైవ్ లో మెసేజ్ రిప్లై ఇస్తా ఉంటే ఒక పాట పాడండి అని పాట పాడేమన్నారు అన్న. ఫ్రాంక్లీ చెప్పండి, పాట పాడేమన్నారు. పాట పాడేమంటప్పటికి ఈ అమ్మాయి పాట పాడేది. ఆ పాట పాడేటప్పుడు అందరూ మ్యాక్సిమం ఏమి ఉండదు. సో ఒకసారి ఈ అమ్మాయి పాడుతున్నప్పుడు మేము ఒకసారి జస్ట్ నాకు ఏదో వచ్చింది. ఆ దేవుడు నిజంగా దేవుడికి అంతా దేవుడు ఇచ్చింది ఇదంతా నాకు. నా అంతా ఏం కాదు. ఇది అలా వచ్చింది అని వచ్చింది. వచ్చేటప్పటికి 2-3 సాంగ్లు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా పెరిగిపోతున్నారు అక్కడ. ఏంటిది ఈ మ్యూజిక్ ఎంత పెరిగిపోతున్నారు, ఈ సాంగ్ అని పెరిగేటప్పటికి ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. వెనకాల మ్యూజిక్, ఇది మ్యూజిక్, వెనకాల మ్యూజిక్ ఇస్తుంటే ఆటోమేటిక్గా 2000, 3000, 4000 అలా వచ్చేస్తున్నారు. ఈ రోజు ఎంత పెద్ద ఛానల్ అయినా సరే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెలుగులో నాకు తెలిసి లైవ్కి వెళ్తే 15,000, 14,000 పీపుల్ ఆన్ లైవ్ లో చూస్తున్నారు అంటే అది కేవలం మిమ్మల్ని చూస్తున్నారు. మేము కూడా షాక్. అసలు ఇందులో మేము ఒకసారి అనిపిస్తుంది ఏముంది ఎంతమంది చూస్తున్నారు. సరే అయితే మన కోసం, మన ఆడియన్స్ కోసం నువ్వు ఒక పాట అందుకో, నువ్వు మ్యూజిక్ అందుకో. ఒక పాట పాడి తర్వాత లాస్ట్ డాన్స్ చేపిస్తా. ఇప్పుడైతే ఒక లైట్ పాట అందుకో. దెబ్బలు పడతే రాజా, దెబ్బలు పడతారు, దెబ్బలు పడతారు, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతారు, దెబ్బలు పడతారు. అరే కాదు, నీకు గంటలు చేస్తే పెదవులు ఇదంతా నేను అప్పుడప్పుడు అంటూ ఉంటా ఆపే అంటేనేమో వాళ్ళు ఇంకా బ్యాడ్ కామెంట్లు చేస్తారని ఏంటంటే రే నువ్వు అలా అంటూ పోతారా పైకి అంటారు.